హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనూస్ క్రియేషన్ వరల్డ్. టుడే వ్లాగ్ వచ్చేసి మామిడికాయ పచ్చడి చెప్తుంటూనే ఊరిలొస్తున్నాయి కదా మీ అందరికీ. మా అన్నయ్య వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఏమేం చేసాం, ప్రాసెస్ ఏంటి, తెలంగాణ స్టైల్‌లో ఎంత చేసామనేది. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ కలిపేసి కాయల్ని ముక్కలుగా చేశారు. ఆ ముక్కలన్నీ మేము జోకినాం. కారం, సాల్ట్ అవి కూడా కొలిచామన్నమాట. ఓ లెక్క ప్రకారం పోస్తేనే పచ్చడని చాలా టేస్ట్ ఉంటదంట అండి. చెప్తాను మీకు ఇలా ఎలా చేయాలి అనేసి. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని చాలాసేపు వేడెక్కించాలి. ఆయిల్ ఎంత మా కా వేడెక్కితే అంత టేస్టీ ఉంటదంట. మా నానమ్మ చెప్తుంది అన్నమాట అమ్మకి. ఎలా ఏస్తున్నావు, ఎన్ని కుళ్ళతోటి వేయాలి, జీలకర్ర, ఆవాలు అవన్నీ. ఆయిల్ కాగిందా లేదా అని మా నానమ్మ పట్టి గుంజుకొచ్చి మరీ చూపిస్తుంది మా అమ్మ. అట్లా కాదు ఇట్లా వేయాలి మా అమ్మ నానమ్మ మాట్లాడుకుంటారు. వాళ్ళిద్దరి కన్వర్జేషన్స్ అక్కడ నేను మ్యూట్ చేసిన. కొంచెం వాళ్ళు వేరే వేరే మాట్లాడుతుండే. ఆయిల్ అయితే కాగిపోయింది. అందులో నానమ్మ జీలకర్ర ఏపిచ్చేసింది. ఆవాలు కూడా వేయించేసింది. ఆవాలు వేయించిన తర్వాత ఆయిల్ అనేది మరుగుతుంది. మరుగుతున్న ఆయిల్ని కొద్దిసేపు ఇట్లా చెంచా పెట్టి కలిపేసాం. కలిపిన తర్వాత కాసేపటికి సైడ్ తీసుకొని కొంచెం గరం అంటే ఇట్లా అంటారు కదండి, గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులోనే వెల్లుల్లి పేస్ట్ వేసాం. ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేసింది అమ్మ. దాన్ని సైడ్కి పెట్టేసాం. తర్వాత చల్లారాలని పూర్తిగా. మళ్ళీ ఒక పెద్ద తట్ట తీసుకొని అందులో సాల్ట్, కారం, తెల్లెల్లిగడ్డలు, జీలకర్ర పొడి, మెంతి పొడి వేసుకున్నాము. కేజీకి పావు కేజీ సాల్ట్ తీసుకోవాలి. కారం ఏమో కేజీకి 50 గ్రామ్స్, అంటే అర్ధపావు కారం వేసుకోవాలి. మీకు ఎన్ని ముక్కలు అయినాయో అంటే మీకు ఎన్ని కేజీస్ అయినాయో వాటిని బట్టి మీరు కారం, సాల్ట్ తీసుకోవాలి. మాకు ఇప్పుడు 5 కేజీస్ అయినాయి కాబట్టి మేము సాల్ట్‌ని 1 కేజీ ఆఫ్ కారపొడిని 50 గ్రామ్స్ కొలిచి పోసుకున్నాం మేము. ఎంతైందని క్యాలిక్యులేట్ చేయలే కానీ 50 గ్రామ్స్ అని ఇట్లా కొలుచుకుంటూ పోసాము. అంతే. అమ్మ అన్నీ అందులో వేసి కలిపేసింది. ఇందులోనే ఇప్పుడు ఆయిల్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఫస్ట్ ఇదంతా బాగా కలుపుకోవాలి. సాల్ట్, కారం ఆ పొడులన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత అందులోనే ఆయిల్ వేసి, కాబెట్టుకున్న ఆయిల్ వేసి ఇది కూడా మంచి పేస్ట్ లాగా కలుపుకోవాలి. మంచిగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. కలుపుకున్న పేస్ట్లోనే కొన్ని మామిడికాయ ముక్కలు వేసుకుంటూ వాటికి పట్టించేలా కలుపుకొని జాడీలో జాడీలోకి తీసుకోవాలి. అమ్మ చూడండి మంచిగా వాటికి పట్టేలా, రసం అంతా పట్టేలా మంచిగా కలిపేస్తుందన్నమాట. మేమైతే ఈ మామిడికాయ పచ్చడి చేసేటప్పుడు అయితే లాస్ట్లో అన్నం వేసి కలిపి ఇట్లా ముద్దలు పెడతారు చూడు, దానికోసం వెయిట్ చేస్తున్నాం నేను, మా అన్నయ్య, మా తమ్ముళ్ళు. కానీ టేస్ట్ బాగుంటుంది కదా. మీరు ఎప్పుడైనా అట్లా వెయిట్ చేసిరా పచ్చడి చేస్తే కామెంట్ చేయండి కింద. మస్తు ఉంటుంది అసలు. ఆ టేస్ట్ అయితే నాకు మస్తు ఇష్టం అసలు. పచ్చడి పెట్టడం చూడడం కన్నా నాకు దానికోసం వెయిటింగ్ అనేది మస్తు అనిపిస్తుంది. మా తెలంగాణ సాంప్రదాయంలో పచ్చడి బాగుండాలని ఇట్లా ఆయిల్ పెట్టి బొట్లు పెట్టి దీనిలోకి జాడికి మంచిగా ఎత్తారనమాట. మా అమ్మ పెట్టు అని అరిస్తే నేను పెట్టేసిన. మమ్మీ మొక్కుతుంది. మొక్కి పచ్చడి బాగుండాలి, టేస్ట్ ఉండాలి మొక్కేలా జాడీలోకి ఎత్తుతుంది. జాడీలోకి మంచిగా ఎత్తుకోవాలి. ఆయిల్ లేకుండా మంచిగా నీట్గా ఉంచుకున్న జాడీలోకి తీసుకోవాలి. ఇలా గ్లాస్ జాడీలోకి తీసుకుంటే పచ్చడి రెడ్ ఉంటుంది, మళ్ళీ టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు అందరు ప్లాస్టిక్లో పెట్టుకుంటున్నారు కానీ అట్లా ఉంటే పచ్చడి టేస్ట్ పోతుంది. ఇలా గ్లాస్ జాడీలో వేసుకుంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. మాకు ఒకటి ఉంది, అందులో ఎత్తుకున్నాం మేము పచ్చడిని. మమ్మీ కొన్ని ముక్కలు తీసుకుంటూ కలుపుకుంటూ వేసింది అన్నమాట. మళ్ళీ ఇంకొన్ని ముక్కల్ని తీసుకొని మళ్ళీ కలిపేసింది. ఇంకో ప్లాస్టిక్ డబ్బాలో కూడా ఎత్తింది మమ్మీ. మీరు వీడియోలో చూడవచ్చు. ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసిన అయిపోయింది పచ్చడి మొత్తం. ఇక కంక్లూజన్కి వచ్చేసింది అన్నమాట. పచ్చడి మొత్తం ఎత్తేస్తుంది. రైస్ వెయిటింగ్ అన్నమాట మేము. అయిపోయింది, ఇంతేనండి. సింపుల్, అసలు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పచ్చడి పెట్టడం చాలా ఈజీ. కాకపోతే మా నానమ్మ
ఇలా పెట్టే ప్రతి ఇయర్ కానీ ఈసారి మమ్మీ ట్రై చేసింది. అగో నేను చూసిన వెయిటింగ్ చేసిన ఇదేనండి. ఎంత బాగుంటా రైస్ కలుపుతుంటే మా మమ్మీ ముద్దలు పెడుతుంటే అబ్బా ఇంకొంచెం ఉంటే బాగుంటా అనిపించింది నాకైతే. అంత బాగా తిన్నా నేనైతే. మా తమ్ముడైతే అసలు అయిపోయినాక కూడా వచ్చి ఇంకింత ఇంకింత అన్నాడు. మీరు ఎప్పుడైనా ఇట్లా వెయిట్ చేసిరా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అమ్మ నాకు పెడతాను అనుకున్న ఫస్ట్, కాకపోతే మా అన్నకు పెట్టింది, నెక్స్ట్ నాకు పెట్టింది. చూడండి ఎంతైనా వాళ్ళ క్రియేటివ్స్ వాళ్ళకు ఉంటాయి కదా, అట్లనే ఈ డిఫరెన్స్ లేదు, బట్ అంత కొంచెం ప్రేమ ఎక్కువ మా అన్న మీద అంటే. అది చూడండి ఎంత బాగుందో తెలుసు, అసలు సూపర్ ఉందండి. అగో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.